హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మారత్నం క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయితే హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనూజ వచ్చేసి ఇప్పుడు స్టార్మా అవార్డ్స్లో విన్ అయింది కదా. తను వచ్చేసి షేర్ చేసుకోవడానికి కళ్యాణ్ పడాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి స్టేజ్ మీద చెప్పింది కదా. అదైతే అసలు అందరూ మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ తనూజ ఫ్యాన్స్ కొంతమంది ఒక్క పాయింట్ దగ్గర నెగిటివ్ చేస్తున్నారు. ఏంటంటే తనూజ ఇప్పుడు విన్ అయినప్పుడు స్టార్మా అవార్డ్స్లో విన్ అయినప్పుడు షేర్ చేసుకోవడానికి కళ్యాణ్ పడాలతో షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది. బట్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయినప్పుడు కళ్యాణ్ అయితే ఇట్లా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, దానికి డెడికేట్ చేయాలనుకుంటున్నా అట్లా అసలు ఏం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడే తెలుస్తుంది తనూజ కళ్యాణ్ కింద డిఫరెన్స్. మేము చెప్తుంటే నెగిటివ్ చేస్తున్నాం అంటున్నారు. బట్ ఇక్కడ అర్థమవుతుంది కదా ఎవరు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అనేది అని చెప్పి నెగిటివ్ చేయడానికి ఇక్కడ కూడా ట్రై చేశారనమాట. యాక్చువల్గా తనూజ కళ్యాణ్లో కళ్యాణ్ ఎక్కువ తనూజ ఎక్కువ అనేం లేదు. అంటే తనకి డెడికేట్ చేయాలనిపించింది, షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి కళ్యాణ్ని పిలిచింది. సో ఇక్కడ నెగిటివ్ చేయడానికి ఏం లేదు. ప్లస్ ఇద్దరు కలిసి డ్యాన్స్ కూడా చేశారు. ఇద్దరు వేసుకున్న డ్రెస్సెస్ చూసి కళ్యాణ్ పడాలా తనుజ ఇద్దరు వేసుకున్న డ్రెస్సెస్ని చూసి మన శ్రీముఖి కూడా ఉంది కదా, ఇద్దరి ఫేవరెట్ పెయిర్, అందరికీ ఫేవరెట్ పెయిర్, మీ ఇద్దరికి బెస్ట్ కపుల్ అవార్డు కూడా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది కదా. అసలు ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ప్లస్ ఇంకో గుడ్ న్యూస్, ఇప్పుడు జాతిరత్నాల్లో మన తనూజ కూడా వస్తుందన్నమాట. కళ్యాణ్ పడాల తనూజ ఇద్దరు కుకింగ్ చేయడానికి అనమాట. ఇక్కడ జాతిరత్నాలు వచ్చేసి ఇమానియల్, రీతు జాతిరత్నాలు. ప్లస్ డిమాండ్ పవన్ కూడా ఉన్నాడు. డిమాండ్ పవన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి తనూజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు, ఇమానియల్ వీళ్ళ వరకు వచ్చారనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు చాలామంది వస్తున్నారు. ప్లస్ వీటిల్లో మనం చూసినంత వరకు సుహాసిని వచ్చింది, ప్లస్ తేజస్విని గౌడ వచ్చింది. ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా వీళ్ళతో పాటు మన ఫేవరెట్స్ అంటే కమెడియన్స్ అంటారు కదా, హరి ప్లస్ అవినాష్ వీళ్ళు కూడా ఉన్నారు. ప్రదీప్ వచ్చేసి యాంకర్ మనం ఆల్రెడీ చూసాం. జడ్జిలో వచ్చేసి శ్రీదేవి, అలీ గారు, ప్లస్ ముచ్చల అరుణ, సంజయ్ మన వాచ్ ఆఫ్ areva.com అతను, వీళ్ళు నలుగురు వచ్చేసి జడ్జెస్. అసలు అల్లీ ఎక్కడ ఉన్నారంటే అక్కడ కామెడీ చెప్పాల్సిన పని లేదు. అసలు నాకు తెలిసేది ఈ షో టాప్ రేట్ దూసుకోబోతుంది. తనూజ కళ్యాణ్ ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత ఫస్ట్ చేస్తున్న షో. అసలు యాక్చువల్గా తనూజ గెస్ట్గా వస్తుందా లేకపోతే తను పార్టిసిపేట్ చేయడానికి కంటెస్టెంట్కి వస్తుందో తెలియాలి. నాకు తెలిసేది కంటెస్టెంట్గానే వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఇంతవరకు ఏ షో చేయలేదు. ఫస్ట్ షో చేస్తున్నారు, అది మా టీవీలోనే చేస్తున్నారు. April 4 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను కళ్యాణ్ కోసం. ఇంతకుముందు ఇప్పుడు కళ్యాణ్ తనూజ అంటే ఇంకా అసలు ఆ రోజైతే నేనైతే మిస్ అవ్వను. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నాకు చాలామంది మెసేజ్ పెట్టారు తనూజ రావట్లేదని. ప్లస్ కళ్యాణ్ తనూజ వచ్చేవి చూడాలని చెప్పి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇది బూస్ట్ అని చెప్పొచ్చు. ప్లస్ తనూజకి సంబంధించి ఒక డ్యాన్స్ ఒకటి వైరల్ అవుతుంది. తను చేస్తున్న డ్యాన్స్ అయితే అసలు నెమలే నాట్యం చేస్తుంది అన్నట్టుంది. సూపర్గా ఉంది. అది కూడా ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. దానికి సంబంధించిన షార్ట్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను, చూడడం ఉంటే చూసేయండి. ప్లస్ నా ఛానల్లో ఇంకా మీరు తనూజ కళ్యాణ్కి సంబంధించి ఏం చూడాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.